బీఆర్ఎస్ పార్టీ ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం కల్వకుంట్ల కవిత విషయంలో సస్పెన్షన్ వేటు విషయంలో నిజంగా సంచలనం రేకెత్తిందనాలే. ప్రస్తుత రాజకీయాలన్నీ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల వైపే చూస్తుంది. ఏం మాట్లాడతారు, ఫర్దర్గా పార్టీ నిర్ణయాలు ఎలా ఉండబోతుంది, సో కవిత మళ్ళీ కొత్త పార్టీ ఏమైనా పెడుతుందా, మరి ఎమ్మెల్సీ పదవి విషయం ఎక్కడి వరకు పోతుంది, ఏంటి తను రాజీనామా చేస్తారా లేదంటే అట్లనే కంటిన్యూ అవుతారా ఏంటి, ఈ మాటల మీదనే చర్చ నడుస్తుంది. ఇదే అంశం మీద మనం మాట్లాడదాం. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ సుమిత్రా ఆనంద్ మేడం ఉన్నారు, మాట్లాడదాం. మేడం చెప్పండి, సో ఎప్పటి నుంచి ఉద్యమ కాలం నుంచి పనిచేస్తున్నటువంటి పార్టీకి చాలా కష్టపడ్డాను అన్నారు. అలాంటి కల్వకుంట్ల కవితను ఈరోజు పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని ఎట్లా చూస్తారు? విచారకర పరిణామమే. అయినప్పటికీ ప్రస్తుతం రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. వ్యక్తిగతంగా కేసీఆర్ గారు కుమార్తె అనే కన్నా, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకురాలు ఎమ్మెల్సీ అనే కన్నా బీఆర్ఎస్ పార్టీతో పాటు తెలంగాణకు నష్టం జరగకూడదని కేసీఆర్ గారు, మా అధినేత, ఉద్యమ దళపతి ఒక్కడిగా బయలుదేరి ఇవాళ 60 లక్షల మందిని వెనుక నడిపించుకునే విధంగా, మరి రాష్ట్ర సాధకుడుగా 10 సంవత్సరాలు తెలంగాణను ప్రగతి పథంలో నిలిపినటువంటి మహా దార్శనికుడుగా కేసీఆర్ గారు, ఆయన కుమార్తె కవిత గారు. అటువంటి కవిత గారిని ఈరోజు పక్కకు తప్పించాల్సినటువంటి పరిస్థితిని తనే సృష్టించుకున్నారు. గత మే మాసం నుంచి తాను పార్టీని విభేదిస్తూ వస్తున్నారు. ఇది నిజంగా విచారించదగ్గ విషయం. మరి అనేక రకాలుగా ప్రయత్నం చేసినప్పటికీ తనలో మార్పు రాని సందర్భంలో యావత్తు పార్టీ, ఎందుకంటే గత 21 నెలలుగా కాంగ్రెస్ మార్పు పేరుతో అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ చేస్తున్నటువంటి విధ్వంసం అన్ని రంగాలను తెలంగాణలో, అటు రైతులను యూరియా కోసం బారులు తీరిండ్రు రైతులు, అటు విద్యార్థులను, ఇటు నిరుద్యోగులను, అటు మహిళలను, అన్ని వీళ్ళు వాళ్ళని కాకుండా సమాజంలో అన్ని వర్గాలను, ఉద్యోగులను 5 డిఏలు పెండింగ్లో ఉంచి, అటు పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగులను వాళ్ళకు రావాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా, ఇట్లా ఒక్క వర్గము అని కాదు, యావత్తు తెలంగాణను సర్వనాశనం చేస్తున్నటువంటి పాలన ఇవాళ కాంగ్రెస్ పాలన ఉన్నది. మళ్ళీ సారే కావాలి, కేసీఆరే కావాలి, బీఆర్ఎస్ఏ కావాలి అని యావత్తు తెలంగాణ ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అనే మాట చాలా సీరియస్గా యావత్తు తెలంగాణ తీసుకున్నది. బీఆర్ఎస్ఏ కావాలి, కేసీఆరే కావాలని తెలంగాణ ఎదురు చూస్తున్న సందర్భంలో, ఇంకా 3 సంవత్సరాలు ఎట్లా గడుస్తాయా అని ఎదురు చూస్తున్న సందర్భంలో, మరి వాళ్ళ ఆమె శత్రువుల భుజాల మీద ఆయుధమై ఎందుకు అందివచ్చిందో అర్థం కాదు. సో తనకి కొంత పార్టీలో ఆఫ్టర్ జైలు నుంచి వచ్చిన తర్వాత ప్రయారిటీ తగ్గింది. తను ఏది చేయాలన్నా కూడా అధిష్టానం వాటికి ఒప్పుకోలేదు. సో అందుకే మే నుంచి మీరే అంటున్నారు 5 నెలల సంధి పార్టీకి దూరంగా ఉంటూనే తను చేయాల్సిన విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు అంటున్నారు. సో ఆమె మాట్లాడిన దాంట్లో వాస్తవాలు లేవంటారా? ఎందుకంటే ఒక్కొక్కటిగా చిట్టాలు బయట పెడతా ఆయన పక్కనంత దయ్యాలు ఉన్నాయి అనేసి అప్పట్లో ఫస్ట్ కేటీఆర్ గారి పేరుతోటే స్టార్ట్ చేసినటువంటి ప్రస్థానం ఇప్పుడు హరీష్ రావు అట్లాగే సంతోష్ వరకు వచ్చింది. సో మీ మధ్యలో జగదీష్ రెడ్డి సార్ని కూడా విమర్శించినటువంటి సిచ్యువేషన్స్ చూసాం. ఇట్లా పార్టీలో ఆయన పక్కన ఉంటూనే ఆయనకి అన్నీ నేర్పిస్తున్నారు, ఆయన బ్యాక్ ఎండ్ ఉంటే పార్టీని పక్కదారి పట్టిస్తున్నారు, బీజేపీలో విలీనం చేసే ప్రస్తావన కూడా వచ్చింది, నేనే అడ్డుకున్నా అనేసి కూడా మాట్లాడారు. అందులో వాస్తవాలు లేవంటారు? ఏ రకంగా కూడా వాస్తవాలు లేవు. సామాజిక తెలంగాణ సాధ్యం కాలేదు అని తానన్నారు. 10,000 ఉన్న జీతం 20,000 అయ్యిందా అని అన్నారు. అయ్యింది. ఒక అంగన్వాడీ టీచర్ని అడగండి, ఒక ఆశా వర్కర్ని అడగండి, ఒక హోంగార్డ్ని అడగండి, ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీని ఎవరినైనా అడగండి, వాళ్ళ జీతాలు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి పెరిగినాయో. ప్రతి పౌరుని అడగండి, ప్రతి కుటుంబాన్ని అడగండి. సంక్షేమ ఫలం చేరని కుటుంబం ఏదన్నా ఒక్కటి ఉంటే చూపియండి. ఉదాహరణకు మత్స్సుకు లేదు తెలంగాణలో. ఆ రకంగా తెలంగాణ మొత్తంగా కేసీఆర్ పాలనా ఫలాలంది సుభిక్షంగా సుఖశాంతులతోని, శాంతి భద్రతలతోని విలసిల్లుతున్న తెలంగాణ, కాళేశ్వరం జలాలతో సుసంపన్నమై సుభిక్షంగా పాడి పంటలతో పచ్చని చేళ్లతో అలరారుతున్న తెలంగాణగా ఉండే ఇవాళ కాంగ్రెస్ వచ్చి
మరి కేసీఆర్కు ఎవరెస్ట్ ఎంత ఉన్నత స్థానాన్ని అందించినటువంటి కాళేశ్వరాన్ని మరి కానిదని చూపించి కేసీఆర్ ప్రతిష్టకు మసకబార్చాలని, ప్రతిష్టను దెబ్బగొట్టాలనేటువంటి కుట్ర చేస్తున్నటువంటి తరుణంలో ఆ కాళేశ్వరంలో మరి ఒక్క ఎకరం కూడా పారలేదు అని అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ మంత్రులు దొంగ రాత్రి అసెంబ్లీ సాక్షిగా చెప్తా ఉంటే కాదని ఒక్కడుగా 38 సార్లు అంతరాయం కలిగించిన 7-8 మంది మంత్రులు అడ్డు తగులుతూనే ఉన్న, ప్రశ్నల పరంపరలు ఎక్కుపెడుతూనే ఉన్న, ఒక్కడుగా విజయుడై ఒక్కడుగా అర్జునుడై ఎదిరించి కాంగ్రెస్ మూకలు కౌరవ మూకల్లాగా వెంటబడతా ఉంటే వాళ్ళని ఎదిరించినటువంటి హరీష్ రావు పాండవ మధ్యముల్లాగా మరి ఎదిరించినటువంటి హరీష్ రావు గారు ఇదంతా ఒక రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న సందర్భంలో అవినీతి జరిగిందన్నట్టు తను మాట్లాడడం ఏంది? కేసీఆర్ గారి పాలనలో అవినీతి ప్రజలు ఏమనుకుంటారు? ఇప్పటి వరకు ఆమె బయటపెట్టినటువంటి తీరుతెన్నులన్నింటినీ చూస్తుంటే, ఆమె మాట్లాడినటువంటి విషయాలను చూస్తుంటే ఆది నుంచి తన ఎదుగుదలను రాజకీయంగా అడ్డుకుంటున్న వాళ్ళందరి పేర్లు బయటపెడుతూ వస్తుంది అనేసి గ్రౌండ్లో మాట్లాడుకుంటున్నారు. ఏమంటారు మేడం? అంటే ఇప్పుడు తను మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు నిన్ననే కాళేశ్వరం విషయంలో కావచ్చు అవినీతి జరిగిందని ఒప్పుకుంటూ హరీష్ రావు పేరుని బయటకు తీసింది. సో ఇది కాంగ్రెస్ పార్టీ నేతలకు కావచ్చు, బీజేపీ పార్టీ వాళ్ళకి కావచ్చు మాట్లాడేందుకు ఆస్కారం దొరికేసింది. వాళ్ళు కూడా విమర్శలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఎందుకంటే తన కూతురు కల్వకుంట్ల కవితనే ఒప్పుకుంది, కేసీఆర్ గారు కూతురే ఒప్పుకుంది అక్కడ అవినీతి జరిగిందనేసి ఇట్లా మాట్లాడుకుంటున్నారు. ఏం చెప్తారు దాని గురించి? ఇక్కడ ఘోష్ కమిషన్ నివేదిక అటుపోయింది. కాంగ్రెస్ ఆడినటువంటి 1 ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదని కాంగ్రెస్ ఆడిన అబద్ధం అటుపోయింది. హరీష్ రావును ఎదిరించలేనటువంటి అసెంబ్లీలో హరీష్ రావు గారిని ఎదిరించలేనటువంటి ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్పలేనటువంటి అధికారపక్షం కాంగ్రెస్ యొక్క వైఫల్యం అటుపోయింది. మరి వాళ్ళ కవిత గారి అంశం వేదిక మీదకి స్క్రీన్ మీదకి వచ్చింది. ఇదే చర్చనీయాంశమైంది. ఏ రకంగా చూసినా ఇది తెలంగాణ వాదులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, 60 లక్షల కుటుంబము, తెలంగాణ వాదులు, తెలంగాణ మేలు కోరే వాళ్ళు ఎవరు కూడా దీన్ని ఒప్పుకోరు, అంగీకరించరు. తనకి ఆమె వాళ్ళ తండ్రి పక్కన అందరూ అంటే కేసీఆర్ గారి పక్కన దయ్యాలు ఉన్నాయి అన్న మాటకి మరి ఈరోజు సస్పెన్షన్ వేటు తర్వాత తను మాట్లాడబోయేటువంటి మాటల్లో దయ్యాల గడ నుంచి తను బయటికి వచ్చినట్టు చూస్తారా? లేదంటే పార్టీ నుంచి తను పోవడం పట్ల పార్టీకి లాభం చేకూరే అవకాశాలే ఉంటాయంటారా? ఆమె ఇప్పుడు చెరలోకి పోతున్నట్టే లేక ఆమెకు అర్థం అవట్లేదు. ఎంత రక్షణ కవచంలో కేసీఆర్ గారి రక్షణ కవచంలో కేసీఆర్ గారి దాంట్లో తాను ఉన్నారు. 2 సార్లు ఎంపీ అవకాశం ఇచ్చారు, ఎక్కడ ఎదగకుండా చూసింది ఎక్కడ. 2 సార్లు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు తనకి. ప్రతి సందర్భంలో పార్టీ అండగా ఉన్నది. తను వ్యక్తిగతంగా సంస్థ నిర్మాణం చేస్తే కూడా అడ్డు చెప్పకుండా ఉద్యమకాలం నుంచి ఒక సాంస్కృతిక ఉద్యమాన్ని తీసుకున్నా దాన్ని అంగీకరించారు. ఏ రకంగా కూడా కవిత గారి ఎదుగుదలను అడ్డుకున్న వాళ్ళు ఎవ్వరూ లేరు. ఆరోపణలు సరికాదు. ఇవాళ కేటీఆర్ గారి గురించి మాట్లాడినా, హరీష్ రావు గారి గురించి మాట్లాడినా, సంతోష్ రావు గారి గురించి మాట్లాడినా, జగదీశ్వర్ రెడ్డి గారి గురించి మాట్లాడినా యావత్తు తెలంగాణ వ్యతిరేకిస్తుంది. కేసీఆర్ గారి గురించే స్వయంగా తాను మాట్లాడుతుంది కదా. సామాజిక తెలంగాణ సాధ్యం కాలేదు అంటేనే కేసీఆర్ గారి పాలనను తప్పుపట్టినట్టు. దీన్ని ఎట్లా బీఆర్ఎస్ పార్టీగా అంగీకరిస్తుంది, తెలంగాణ ప్రజలు ఎట్లా అంగీకరిస్తారు? ఇది సరైన చర్యనే అనుకుంటున్నారు. కాబట్టి మేమందరం మా అధినేత ఆదేశాలను శిరసావహిస్తాం. ఆయన నిర్ణయాన్ని ఆయన నిర్ణయమే మాకు శిరోధార్యంగా మేము భావిస్తాం, ఆమోదయోగ్యంగా భావిస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్. మొత్తానికి ఎన్నోసార్లు కవిత మాట తీరు మార్చుకోమని, పద్ధతి మార్చుకోమని పార్టీ శ్రేణులు కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు ఎంతోమంది చెప్పారు. అయినా కూడా ఆమె పద్ధతి తీరు 2 మారలేదు. అదే పనిగా పార్టీకి నష్టం చేకూర్చే విధంగా తను మాట్లాడడం నిజంగా ఎవ్వరు కూడా సహించలేంది. పార్టీ కార్యకర్తల నుంచి అధినేతల వరకు కూడా అందరికీ కూడా నొప్పించేటువంటి మాటలే ఇప్పటివరకు కవిత గారు మాట్లాడారు. అందుకే కవితను ఈరోజు సస్పెండ్ చేసేందుకు అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పార్టీ మహిళా నేతలుగా మేమందరం కూడా స్వాగతిస్తున్నామంటారు. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ 9 తెలుగు.